అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరీ జాతా శ్రీకాకుళంలో ప్రారంభమై గాజువాకలో ముగింపు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను పూర్తిగా రద్దు చేయాలి అని డిమాండ్. కనీస వేతనాలు చెల్లించాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ధర్నా, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు. తక్షణమే పే స్కేల్ అమలుతో పాటు నామినీలను వీఆర్ఏలుగా నియమించాలి అని డిమాండ్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల వరకు పల్నాడు జిల్లా మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే తనలాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని దుస్థితి ఉండేది అని అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. పల్నాడులో అరాచకాలు, దాడులు చేస్తే సహించేదే లేదని, రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని అన్నారు. ప్రజల ఆస్తులకు తామే రక్షణగా నిలబడతామని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 ఇచ్చాం. తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, చెప్పాలి. ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. తల్లికి వందనం. అంత మునుపు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది. మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో 7 మంది ఉన్నారు, 7 మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది, పిల్లల భారం అనుకుంటున్నారు. అందుకే 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది. విద్యారంగంలో నెలకొన్న ఆవిష్కృత సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన రణబేరీ జాతా విశాఖ జిల్లా గాజువాక చేరుకుంది. ఇక్కడ ముగింపు కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు, కార్యదర్శి కిషోర్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర పనులను పూర్తిగా రద్దు చేసి ఉపాధ్యాయుడిని పూర్తిగా బోధనలకు మాత్రమే పరిమితం చేయాలి అని డిమాండ్ చేశారు. ఆర్థికపరమైన సమస్య 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలి అని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను చెల్లించాలి అని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దాసరి నాగేశ్వరరావు, టిఆర్ అంబేద్కర్, ఎండి రిజ్వాన్, అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు వి శ్రీలక్ష్మి, కిషోర్ కుమార్, విజయ గౌరి, ఎస్ఎస్ నాగమణి, మండల అధ్యక్ష కార్యదర్శులు ఇమంది ప్రసాద్, సుబ్బరపు నూకరాజు, చలం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 జాతాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు విశాఖపట్నంలో ఇక్కడ జాతాను ముగించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయ ఫ్రెండ్లీ అలాగే ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తూనే మరొక వైపు ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క బాధ్యత నుండి పూర్తిగా తప్పుకుంటుంది. అంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో ఒక భాగమే అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అదేవిధంగా ఒకవైపు ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని టార్గెట్లు ఉపాధ్యాయులకు ఇస్తూ అదే పరిస్థితిలో మళ్ళీ ఆ విద్యార్థులకి విద్యను దూరం చేసేటువంటి పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు మళ్ళీ అసెంబ్లీ వేదికల్లో పిల్లలకు అసలు విద్య నాణ్యమైనటువంటి విద్య లేదని, మరొక వైపు ఉపాధ్యాయులదే తప్పని ప్రచారం చేస్తూ ఈ రకంగా ఉపాధ్యాయులను ఒక గందరగోళ పరిస్థితికి నెట్టివేసేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కల్పిస్తుంది. మరొక వైపు అధికారులు కూడా కల్పిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్ని అలాగే ప్రజలకి కూడా అసలు బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల వల్ల
ప్రపంచ బ్యాంకుతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సాల్ట్ ఒప్పందం ఉందో ఆ సాల్ట్ ఒప్పందం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి అలాగే మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఒక బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ నిర్మిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు విద్యా ఆర్థిక రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల గుండా చేపట్టినటువంటి యూటీఎఫ్ రణబేరి బైక్ జాత నేటితో ముగింపు జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు ముగింపు జరుగుతుంది. విఆర్ఏలకు కనీస వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు గోదావరి జిల్లా విఆర్ఏలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా విఆర్ఏల సంఘం అధ్యక్షుడు మల్లిమొగ్గల వెంకటరమణ మాట్లాడుతూ విఆర్ఏల ప్రధాన సమస్యల్లో ఒకటైన పే స్కేల్ అమలు చేయాలి అని అన్నారు. నామినీలను విఆర్ఏలుగా నియమించాలి అని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి అని కోరారు. కారుణ్య నియామకాల సమస్యలు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం దానిని పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ ప్రెసిడెంట్ కె రాజేంద్ర ప్రసాద్, అనుపర్తి అధ్యక్షులు దండకడియాల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు రాలి సుబ్బారావు, రంగంపేట మండల అధ్యక్షుడు ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాం, కానీ చాలని జీతాలతో మా బ్రతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి. వేళ మాకు ఇచ్చే జీతం నెలకి 10,000 రూపాయల జీతం, వేళ ఒక ఆడది తెచ్చుకుంటున్న ఒక జీతం రోజు కూలి 1000 రూపాయలు, కనీసం మాకు 200 రూపాయలు కూడా జీతం కూడా లేదు రోజుకి. ఈ రోజు మాకు రాత్రులు పగలు కూడా అనుకోకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు మాతో ఎంతో పని చేయించుకున్నారు. అంటే జీతం తక్కువ, పని భారం ఎక్కువ, అయినా సరే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. మరి చాలని జీతం ఎంతగానో మేము బాధపడుతున్నాం. మరి గవర్నమెంట్ మాకు న్యాయమైన జీతం నెలకి 26,000 రూపాయలు జీతం ఇచ్చినా సరే, లేదా తమిళనాడు, తెలంగాణ, పక్క రాష్ట్రాలు ఎలాగైతే ఉన్నాయో జీతాలు అదే విధంగా పే స్కేల్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ బాల్యంపై ఒక కార్యకర్త తీసిన లఘు చిత్రం చలో జీతే హై మోదీ బాల్యం బయోగ్రఫీని గాజువాకలో సీఎంఆర్ ఐనాక్స్ లో భాజపా నేతలు కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా థియేటర్లలో లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ బాల్యం ఏ విధంగా ఉండేదో తెలియపరిచే విధంగా 20 నిమిషాల చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. పేద కుటుంబంలో పుట్టిన మోదీ బాల్యంలో ఎలా ఉండేవారో కళ్లకు కట్టినట్లు చూపించారని, మోదీ అందరికీ ఆదర్శనీయులని కొనియాడారు. కార్యక్రమంలో కృష్ణంరాజు, సిరసపల్లి నూకరాజు, పొలిమర శ్రీనివాస్, దాడి రమేష్, సోంబాబు, గూటూరు శంకర్రావు, యువశ్రీ కట్ట, పద్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అంటరానితనం లేదంటే తినడానికి కూడా ఎంత కష్టపడ్డారు, స్కూల్లో చదవాలని యాతన ఉన్నా చదవలేకపోవడానికి అవన్నీ చూశాక ఈరోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నారు అంటే చాలా గర్వకారణం. అంటే ఎవరైనా సరే సామాన్య మానవుడు అనుకుంటే సాధించేది ఉంటుంది తప్పకుండా అని ఇదొక నిదర్శనం, ఇదొక మార్గదర్శనం అని తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు మొన్న 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ మహాత్మా గాంధీజీ పుట్టినరోజు వరకు సేవా పక్షోత్సవాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు చలో జీతే హై అనే లఘు చిత్రం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బయోపిక్ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఆయన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు దేశం కోసం ఏం చేశారన్నది ఆ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా మా గాజువాక సిఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్లో ఉచితంగా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా హాల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన దేశం కోసం, ధర్మం కోసం ఆయన జన్మించారు. ప్రపంచంలోనే మన భారతదేశానికి పేరు ప్రఖ్యాతి వచ్చే విధంగా ఓట్ చోర్ గద్దే చోడ్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా నుండి 1,00,000 సంతకాలు సేకరించాలి అని కార్యాచరణ చేస్తున్నానన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజల మద్దతు కూడబెట్టేందుకు సంతకాల సేకరణ చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, కాకర్లాస్ హరిబాబు, జేటీ రామారావు,
డాక్టర్ వడియార్, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, రఫీ, జాల నటరాజ్, బత్న చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, పట్నాల శ్రీనివాస్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మంచి ఓట్లు ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారో వాళ్ళ ఓట్లు తొలగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని నరేంద్ర మోడీ గారి యొక్క గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఈవేళ చీఫ్ ఎలక్షన్ గారు బయటండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నాడో అతను అమిత్ షా గారు పిఏ. అమిత్ షా గారు కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. అటువంటి వ్యక్తిని ఈవేళ దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానీ ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆయన ఎలా కావాలో అలా చేసి ఈవేళ మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడం బట్టి ఈవేళ మూడోసారి కూడా మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అవకతవకలన్నింటి మీద మన నాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తారు. మొన్ననే బీహార్లో ఆయన పాదయాత్ర చేస్తే అపూర్వంగా జన ఆదరణ వచ్చింది. చాలా మంది విపరీతంగా ఎవరికి రానంత జనం వచ్చి ఆయన్ని ఫాలో అవడం జరిగింది. దీని మీద పోరాటం చేయాలి మన దేశవ్యాప్తంగానే. రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి వారు కూడా ఆటో యూనియన్ నాయకులు కొందరు తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తూ తమను రోడ్డున పడేశారని, తనకు న్యాయం చేయకపోతే చావే దిక్కంటూ ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకుని మేడపై నుండి దూకేస్తానని హల్చల్ చేశాడు. చివరికి పోలీసులు, స్థానికులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆ ఆటో డ్రైవర్ తన యత్నాన్ని విరమించాడు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద ఆటో డ్రైవర్ దుర్గా ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ ఘటన వివరాలు చూస్తే ఓ ఆటో యూనియన్ సభ్యులుగా ఉన్న గుండు దుర్గా ప్రసాద్, అతని తండ్రి ఏడుకొండలను ఏడాదిన్నర క్రితం యూనియన్ నాయకులు కొందరు తొలగించారు. తమను దుర్మార్గంగా తొలగించడమే కాక తరచూ అనేక రకాలుగా వేధిస్తున్నారని, తాము వేరే ఊరు వెళ్లిపోయినా సరే వేధింపులు మాత్రం ఆపలేదని, దీనివల్ల జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ వాపోయాడు. పోలీసులు, రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని బాధపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారి ఆందోళన విరమించాలి అని కోరారు. పోలీసులు, దళిత నాయకులు కండవెల్లి సుబ్బారావు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆటో డ్రైవర్ ఆ యత్నాన్ని విరమించాడు. ఆయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ పోటీ చేసి కారులో ఒక సభ్యత్వం, ఆటోలో ఒక సభ్యత్వం చేసి ఈ రోజు రుమాబు చేసి 15 సంవత్సరాలు బట్టి ఉన్న మమ్మల్ని, మా నాన్నగారిని, నేను 1,10,000 రూపాయలు పెట్టి గుల్లా విజయభాస్కర్ ఆయన దగ్గర కొనుక్కున్నానండి. నాకు ఊరకనే ఇవ్వలేదండి. మా నాన్నగారండి ఈయన నాది సభ్యత్వం అండి. ఈ సభ్యత్వాలు ఆపేసి అప్పుడే ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల బట్టి నుంచి ఆటో తిప్పుకుంటా బండికి 6,000 చెప్పిన మా ఇద్దరు సభ్యత్వాలు వేరే బండి ఎట్టి గంగబాబు అంటే నేను అన్నగారి బండిని రజాలు బాగా చేయాలి. ఇద్దరు బండ్లు తిరుగుతున్నాయి. నెలకు 6,000 చెప్పిన తీసుకుంటా 12,000 రూపాయలు మా పేరు చెప్పుకుని ఆయన తింటాం. మేమేమో అలా ఈదురంట పడి ఈ పిల్లలకి సంటిపేటలకు తిండి లేక పాలు లేక అలా నేను అలా తిరుగుతుంది. రోడ్లను తిరుగుతాను, ఏ పని దొరక్క అలా తిరుగుతున్నాయి. మా సభ్యత్వాలు మా ఊరు, మీ పుట్టి పేరుని ఊరు వదిలేసుకుని మేము ఊరు అవతల బతుకుతున్నాం. ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆ ఊరు కూడా వెళ్ళాను, కానీ లోపల రానివ్వలేదండి. ఇదే పరిస్థితి. ఇంకేనంటే ఇక్కడ పిఠాపురం వచ్చిన కానీ 4-5 సార్లు 10 సార్లు కేసు పెట్టుంటామండి. అక్కడ ఎస్పీ గారు పెట్టుంటామని, ఇక్కడ సిఏ గారు పెట్టుంటామని, ఇక్కడ ఎస్ఐ గారు చెప్పుకుంటాను. ఎవరో పట్టించుకోలేదండి. కేసు పెట్టడం మమ్మల్ని కవరెట్టుగానే కేసు తేలిపోయిందని చెప్పాడు అండి. మమ్మల్ని స్టేట్ కూడా కవరెట్టేవారు కాదండి. మమ్మల్ని చంపేస్తాడు. స్థాపించి మా ఆయన గారిని బయట దోసేస్తారండి. ఈ లక్షబాబు వల్ల మొత్తం సర్వస్వం కోల్పోయామండి. మేము ఏమీ లేవండి. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలోని సమాచార, పౌర సంబంధాల శాఖ, సెడ్వేజ్ శాఖ కార్యాలయాల ఉమ్మడి ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. 2 కార్యాలయాల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను, చెత్త చెదారాన్ని తొలగించారు. సెప్టెంబర్ నెల 3వ శనివారం థీమ్ గ్రీన్ ఏపీకి అనుగుణంగా మొక్కలు నాటారు. వాటికి నీరు పోసి రక్షణ కంచెలు ఏర్పాటు చేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డీడీకే సదారావు, సెడ్వేస్ ఇన్ఛార్జ్ సీఈఓ కవిత, ఇతర అధికారులు పాల్గొని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డివిజనల్ పీఆర్ఓ నారాయణరావు, సెడ్వేస్ సూపరింటెండెంట్ ఎస్ఎస్ సుధాకర్, ఇతర అధికారులు వెంకట్రావు, రామకృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం. స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, చిన్నపాటి ఇబ్బంది తలెత్తిన సమీప వైద్యులను సంప్రదించాలి అని తగు సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బద్రీనారాయణ, డాక్టర్ లక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ జి రాము, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందన్న ఒక సదుద్దేశంతో ముఖ్యంగా ఆడవాళ్ళని, మ్యారీడ్ ఉమెన్ ని, గర్భిణీలని, బాలింతలని, కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్ని, చిన్న ఏజ్ గ్రూప్ 0 to 5 years ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి టీకాలని ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ సన్నద్ధంగా చేస్తూ SNPNA క్యాంప్ అనేది మన గాజువాక మండలంలో ఇవాళ ఇక్కడ జరుగుతుంది. జిల్లా వారీగా వివిధ రోజుల్లో క్యాంపులను నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫీమేల్ హెల్త్ అనేది ముఖ్య ఉద్దేశం. మనకి ఇందులో అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆయుష్ సర్వీసెస్, నెక్స్ట్ టీబీ స్క్రీనింగ్, సికిల్ సెల్ టెస్టింగ్, ల్యాబొరేటరీ టెస్టింగ్, నెక్స్ట్ ఎనీమియా టెస్టింగ్స్. ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఎనీమియా ఉండడం, ఐరన్ లోపం వల్ల గర్భిణీలకు కూడా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టడం, అవసరమైన వరకు ఐరన్ సుక్రోజ్ పెట్టడం, టాబ్లెట్లు IFA టాబ్లెట్స్ అందించడం. నెక్స్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇవాళ మన దగ్గరికి గైనకాలజీ డాక్టర్ గారు వచ్చారు, పీడియాట్రిషియన్ వచ్చారు, జనరల్ మెడిసిన్ కూడా వచ్చారు. గైనకాలజీలో మనకి NCD 4.0లో స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ మనకి నిర్వహించబడుతుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్యాన్సర్స్ కి సంబంధించిన ఫీమేల్స్ ఎవరైనా సరే వచ్చి గైనకాలజీకి చూపిస్తే వాళ్ళు ఫర్దర్ గా టెఫరల్ యూనిట్ కి ప్రభుత్వం. వైజాగ్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 12న వైజాగ్ హాఫ్ మారథాన్ 4వ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రేస్ డైరెక్టర్ డాక్టర్ కె కృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు మారథాన్ కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. విశాఖలోని VJF ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ గీతం కాలేజ్ నుండి మారథాన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది అని, ఈ పోటీల్లో 4 రకాలున్నాయి అని, 21K, 10K, 5K, 3K పేరిట పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం నగదు బహుమతి 3 లక్షలుగా నిర్వాహకులు నిర్ణయించారు. ఈ పోటీలో ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కోరారు. కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సర్ గా IDBI బ్యాంక్ దేక్ దలాన్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్, రవి, శ్రీరామ్, యశ్వంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. టోటల్ క్రాష్ ప్రైస్ 3 లక్షలుగా ఉంది. అలాగే పార్టిసిపెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు www.vtra.run కి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోగలరు. ఈ నెలాఖరు వరకు లాస్ట్ డేట్. అలాగే మేము అన్ని పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరి దగ్గర నుంచి పర్మిషన్స్, అట్ ద సేమ్ టైం అంబులెన్సెస్ 3 అంబులెన్సెస్ RK హాస్పిటల్ వాళ్ళు, అలాగే వాళ్ళ మెడికల్ టీం కూడా వస్తుంది. సో అలాగే ప్రతి 2 కిలోమీటర్లకి వాటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఉంది. ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా CPR అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ వచ్చిన వాళ్ళు కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అది హ్యాండిల్ చేయడానికి మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అలాగే ఫిజియో టీమ్ ఫ్రమ్ గీతం అండ్ 2 ఫిజియో డాక్టర్స్ కూడా వస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. అలా ఇంకా ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి అని రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచికే, మన ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP సుబ్బరాజు, RMC అదనపు కమిషనర్ RV రామలింగేశ్వరరావు, MHO డాక్టర్ V వినూత్న, నగరపాలక సంస్థ కార్యదర్శి G సరజవల్లి తదితరులు పాల్గొన్నారు. అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో
అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి ఒక జీవితం సరిపోతా ఉందా చెట్టుతో సరిసమానం. బట్ మనం భవిష్యత్ తరాల వారికి ఏం ఇవ్వగలమా అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు ఆస్తి ఇచ్చినా ఏది ఇచ్చినా భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడదు. మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితేనే భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది. అదే మనం ఇచ్చే 1000 కోట్ల ఆస్తి. మీరు ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని ఉండలేవండి, ఏది కూడా మనం చేయలేం. ఆరోగ్యం అన్నది ఎలాగా అంటే ఒకటి మంచి ఆహారం అందించడంలో మన పాత్ర ఉంటుంది పిల్లలకి, ఇంకొకటి మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం. అది అందించడానికి మీ వంతు కృషి చేయాలంటే మొక్కల్ని నాటడం. ఈరోజు ఇప్పుడు శాసనసభ్యుగా నేను కూడా ఈ మొక్కలు నాటుతా ఉంటే పశువులు తినేస్తా ఉన్నాయి, పెంచడం కష్టం అని చెప్తా ఉన్నప్పుడు మొక్కలు కాదంటే చెట్లు నాటుతా ఉన్నాం. 10 అడుగుల చెట్లు నేను మొన్నే 11 నాటాం. అతి దగ్గరలో ఇంకా ప్రారంభిస్తాం. అంటే 5 సంవత్సరాల్లో ఈ చెట్లు ఒక 2 సంవత్సరాలు అయితే వృక్షం బాగా పెద్దగా ఉంటాయి. ఒక 20 అడుగులు పెద్ద అయిందంటే అది మనకి వాతావరణంలోని శాతం ఏదైతే ఎండ యొక్క తీవ్రతని 1 డిగ్రీ తగ్గించగలిగినా మనం మంచి కార్యక్రమం చేసిన అవుతాం. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎంచుకొని చేస్తాము. అలాగే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది మొదటి నుంచి పచ్చదనాన్ని మనం కాపాడుకోవాలి, మొక్కల్ని నాటండి, సంరక్షించండి. అలాగే ఏదైతే ఈ రోజు మీకు ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళ మధ్యలో ఆకండి. ఈ కంపోస్ట్ ఇంతకుముందు కూడా వెర్మి కంపోస్ట్ అని ఇది ఆయన ఇవన్నీ కూడా ఎక్కువ మనతోటి ఆరోగ్యకరంగా మనిషి జీవించడానికి ఏది కావాలో అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు. ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం యూరియా అనగా రైతులు మహా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి అదే పని మీద ఫేక్ పబ్లిసిటీ చేస్తా ఉన్నారు. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూరియా సమపాలు వరకే భూమిలో వేయాలి, మొక్కని మనం పండించాలి. దొరికింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా యూరియా వేయడం వల్ల కలిగేది ఒక లాభం ఉంది, పంట పెరుగుతారు, దిగుబడి పెరుగుతారు. కానీ ఆ యొక్క భూమి ఏదైతే ఉందో దానికి సహజంగా కొన్ని వనరులు ఉంటాయి, అవన్నీ కూడా దాని యొక్క నేచురాలిటీ కోల్పోతారు, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కోల్పోతారు. కోల్పోవడం వల్ల మరొక పంటకి సహకరించదు. అలాగే ఎక్కువ యూరియా వాడడం వల్ల క్యాన్సర్ కూడా దారి తీస్తా ఉంది. ఇదే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నా, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. దొరికింది కదా అని చెప్పి ఫ్రీగా అన్ని వాడేసాం అనుకోండి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా నానో యూరియాని ఇలాంటివన్నీ తెస్తా ఉన్నా. అంటే మనం పండించే పంట అలాగే తిండి బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వెర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా కంపోస్ట్ అంతా కూడా నేర్పిస్తా ఉన్నారో మనం చిన్నగా చేసుకోగలిగితే మనకి ఇంటిలో ఉన్న చిన్న ఏదైతే స్పేసెస్ ఉన్నాయో దాంట్లో చేసుకుని పండించుకోగలిగితే ఆ నేచురల్ ఫుడ్స్ తినగలిగితే ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యుడు డాక్టర్ జేమ్స్ వాట్ నిర్మించిన వీరచంద్రహాస్ చిత్రం సెప్టెంబర్ 20న మాట్నీ షో మీడియా మిత్రుల కోసం ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో 2018 నుండి తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. ఇది 4వ చిత్రమని, ఈ ఆర్ట్ రిలేటెడ్ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలి అని కోరారు. కన్నడ పరిశ్రమలో విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని తెలుగులో తాను అందించడం జరిగిందన్నారు. సలార్, కేజీఎఫ్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన రవి బసూర్ కన్నడ సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది అని, ఆయనతో కలిసి చిత్రానికి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో చేయడం జరిగిందన్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ భిన్నమైన చిత్రాన్ని అందించడం సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరంలోనే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, త్వరలో వాటి వివరాలు కూడా తెలుపుతామన్నారు. వీరచంద్రహాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడబోతున్నారు. సో ఇది నా యొక్క 4వ సినిమా అండి. ఇది నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో యూట్యూబ్ ఫ్రెండ్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21st రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలనే తపంతో రవి బసూర్ గారు కేజీఎఫ్, సలార్
దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని, ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నా సినిమా అంటే నువ్వు తోపురా 2019లో వచ్చింది, గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అయింది. దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరి అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో, అసలు అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది అది. సో ఆర్టిస్ట్ అనే మూవీ March 21 రిలీజ్ చేసాం అక్రాస్ ద గ్లోబ్. సో అది అమెజాన్ ప్రైమ్ లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది. అది ఆర్టిస్ట్ అనే సినిమా, కిల్లర్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసిన 4వ సినిమా, ఈ సంవత్సరంలో 2వ సినిమా. సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను. డెఫినెట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తోటి ఒక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్ లోనే. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది. నా అన్ని సినిమాల్లో కూడా కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. హీరో హీరోయిన్ కూడా వాళ్ళ డెబ్యూ యాక్టర్స్. ఏపీ నుంచి తప్పకుండా రాజమండ్రి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరీ జాతా, శ్రీకాకుళంలో ప్రారంభమై గాజువాకలో ముగింపు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను పూర్తిగా రద్దు చేయాలి అని డిమాండ్. కనీస వేతనాలు చెల్లించాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ధర్నా, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు. తక్షణమే పే స్కేల్ అమలుతో పాటు నామినీలను వీఆర్ఏలుగా నియమించాలి అని డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.